బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఓజీ ఫీవర్ కొనసాగుతోంది. ఎక్కడ చూసినా కూడా దే కాల్ హిమ్ ఓజీ. పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించి ఓజీ మానియా కొనసాగుతోంది. ఓజీ సినిమాకి సంబంధించి ఈరోజు ప్రీ రిలీజ్ ఈరోజు పెద్ద ఎత్తున ముందస్తుగా రిలీజ్ అయ్యేటువంటి రోజు ప్రీమియర్ షోకి సంబంధించి ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రీమియర్ షో పైన చాలా పెద్ద ఎత్తున ఉత్కంఠ కొనసాగుతుంది. 10 గంటలకి ఈరోజు రాత్రి 10 గంటలకి ప్రీమియర్ షో పైన పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. థియేటర్ దగ్గర హంగామా నెలకొంది. ఎస్, మా ప్రతినిధి పెట్రిషియా సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. ఎస్ పెట్రిషియా, ఓజీ మానియా ఎలా కొనసాగుతోంది? ఎటువంటి సెన్సేషన్ ఎటువంటి ఎగ్జైట్మెంట్ లో ఉన్నారు ఫ్యాన్స్ అంతా కూడా? బేసిక్గానే పవన్ కళ్యాణ్ మూవీ అంటేనే తారాస్థాయికి వెళ్తూ ఉంటుంది. అటువంటిది ఓజీ ఈ మధ్యలో ట్రెండింగ్ లో ఉన్నటువంటి ఒక ఎందుకనంటే పవన్ కళ్యాణ్ ఓజీగా ఒక కొత్త లుక్ లో కనిపించబోతున్నారు. ఒక మాస్ రగ్డ్ లుక్ లో కనిపించబోతున్నారు. ఆయన ఎలా ఉంది? ఫ్యాన్స్ ఏం చెప్తున్నారు? ఎస్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఓజీ ఫీవర్ అయితే ఉంది. ఎక్కడ చూసినా కూడా పవన్ కళ్యాణ్ యూఫోరియా కనిపిస్తుంది. మనం ప్రస్తుతం కుకట్పల్లిలో ఉన్న విశ్వనాథ్ థియేటర్ దగ్గర అయితే ఉన్నాము. అభిమానులందరూ కూడా రచ్చ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి చూడొచ్చు, ఆ ఫ్లెక్సీస్ కానీ ఆ బ్యానర్స్ కానీ మొత్తం అంతా కూడా రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా ఒకటే దేవుడు అంటూ కూడా చాలా పెద్ద ఒకవైపు బ్యానర్సే కానీ లేకపోతే బోర్డ్స్ కానీ వెల్కమ్ టు కైలాసం అంటూ ఒక బోర్డు పెట్టడం కూడా జరిగింది. లోపడున్నది మా దేవుడు, ఇదంతా కూడా కైలాసం అంటూ కూడా అభిమానులందరూ కూడా పవన్ కళ్యాణ్ని ఉద్దేశిస్తూ ఒక వెల్కమింగ్ బోర్డు పెట్టినారు. ఒక్కసారి కూడా చాలా క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడు ఒకవైపు ఆ ఫెస్టివల్ వైబ్ అనేది కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. దసరా హాలిడేస్ కాబట్టి ఇప్పటికే సినిమా అంటే కూడా TFI బానిసల మేమందరం అంటూ కూడా ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాకుండా అన్ని హీరో ఫ్యాన్స్ కూడా ఓజీ చూడాలి, ఒక గ్యాంగ్స్టార్ మూవీ డిఫరెంట్ లుక్తో కనిపిస్తున్నారు. పండగ వాతావరణం అంతా కూడా ముందే వచ్చేసిందంటూ కూడా ఫ్యాన్స్ అందరు కూడా రచ్చ చేస్తున్నారు. ఒక్కసారి కట్అవుట్ చూస్తున్నట్టయితే కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సంబంధించిన థియేటర్ బయట ఉన్న కట్అవుట్స్ కూడా చాలా క్లియర్గా కూడా చూడొచ్చు. అన్ని సినిమాకి సంబంధించి గుడుంబ శంకరే కానీ జల్సా స్టార్టింగ్ మూవీస్ నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు రిలీజ్ అయ్యే ఓజీ కట్అవుట్స్ అంతా కూడా మొత్తం అంతా కూడా అన్ని కట్అవుట్స్ కనిపిస్తూ ఉన్నాయి. తీన్మా, జల్సా, గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, గబ్బర్ సింగ్, ఇవంతా కూడా కొమరం పులి, అన్నవరం, బంగారం, గుడుంబ శంకర్, ఇటువంటి అన్ని సినిమాస్కి సంబంధించిన ఫ్లెక్సీస్ అయితే చాలా క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి. ఎవ్రీ మూవీకి సంబంధించిన కట్అవుట్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒక్కసారి చూడండి, వెల్కమ్ టు కైలాసం అంటూ కూడా బోర్డు పెట్టడము, దేవుడు ప్రత్యక్షం అవుతున్నాడు అంటూ కూడా పెద్ద కట్అవుట్స్ పెట్టడం. అకిరానందన్ కట్అవుట్ అయితే చాలా క్లియర్గా ఆకట్టుకుంటుందనే చెప్పచ్చు. ఈ ఓజీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ కట్అవుట్ అయితే ఒక్కసారి చూడొచ్చు. బ్లాక్ అండ్ బ్లాక్ ఒక గ్యాంగ్స్టార్ లుక్ అనేది కూడా ప్రస్తుతం ట్రెండింగ్గా మారింది. మొన్న జరిగిన కాన్సర్ట్ ఓజీ మ్యూజికల్ కాన్సర్ట్ కూడా రచ్చ అయిందనే చెప్పచ్చు. ఫ్యాన్స్ అందరు కూడా చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. మొత్తం అంతా కూడా చాలా ఎక్సైటెడ్. అంటే ఈరోజు ప్రధానంగా చూస్తుంటే కూడా ప్రీమియర్స్ అంతా కూడా ఇంకా మరికొద్ది సేపట్లో కూడా ఓపెన్ అవుతాయి కాబట్టి దానికోసం వెయిట్ చేస్తున్నారు. అకిరానందన్కి పెద్ద ఒక్కసారి మనం ఆ కట్అవుట్ చూడొచ్చు. నీ రాక కోసం TFI ఎదురు చూస్తుంది, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎదురు చూస్తుందంటూ కూడా పవన్ కళ్యాణ్ కన్నా పెద్ద కట్అవుట్ పెట్టారు. అదే కాకుండా కైలాసంలో ఒక్కడే దేవుడు, అదే మన పవనేశ్వరుడు అంటూ కూడా అభిమానాన్ని చాటి చెప్తున్నారు. ఒక దేవుడిలాగా పవన్ కళ్యాణ్ ఆరాధిస్తారు, కొలుస్తూ ఉంటారు. అటువంటిది అభిమానులందరూ కూడా సాయంత్రం 9 o'clock ఉన్న ఒకవైపు ఆ ఈవెంట్కి కూడా అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మొన్న చూసుకుంటే కూడా ఓజీ కాన్సర్ట్కి వర్షాన్ని కూడా ఎక్సైటెడ్ ఉన్న పరిస్థితి. ఎస్, ఒక్కసారి మనము ఆ హుడీస్ కూడా చూడొచ్చు. దే కాల్ హిమ్ ఓజీ అంటూ కూడా చాలా క్లియర్గా హుడీస్ వేసుకొని ఉన్నారు. ఇప్పటికే చాలా మంది ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం. ఓజీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి? చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. టికెట్స్ దొరకట్లేదు, అసలు ట్రై చేస్తున్నాం.
అంటే ఎలా అనిపిస్తుంది ఈసారి చాలా రగ్గు లుక్తోని, అంటే బాక్స్ ఆఫీస్ బద్దలవుతుంది అంటారా? బాక్స్ ఆఫీస్ అయితే ఖచ్చితంగా బద్దలైపోతుంది, అది మాత్రం షూర్. ఓజీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బాగుంటుందండి. ప్రస్తుతం టికెట్స్ కోసం వచ్చి కొట్టుకుంటున్నారు. అన్ని ఫ్యాన్స్ బ్లాక్ చేస్తారు. మాకు టికెట్లు కూడా అడిగితే 5,000 6,000 అంటారు. ఫ్యాన్సేగా. ఫ్యాన్స్ అదే కదా, ఒక 2,000 అయితే మేము వెళ్తాం, వీళ్ళు బ్లాక్ చేస్తున్నారు. వీళ్ళు సాయంత్రం దాకా టికెట్ అయిపోతాం, మేము ఎలా చూడాలి? అదొకటే ఎలా కన్సర్న్. ఉండబోతుంది అనుకుంటున్నారు సినిమా? సినిమా అయితే ఎక్సలెంట్ ఉంటుందండి. అకీరా ఎంట్రీ కోసం వెయిటింగ్. మేము ఆల్రెడీ ఉన్నాడు అకీరా నందన్. ఫిక్స్ అయ్యారా? ఉన్నారు లేరు అంటూ అలా 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 ఉండొచ్చు లేకపోవచ్చు అంటున్నారు, ఏమంటారు? పక్కా అయితే ఉన్నాడు అండ్ దీంతో ఎంట్రీ అవ్వచ్చు టాలీవుడ్లోకి. ఒకడైతే చెప్పాలి. డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? డైరెక్టర్ ఒక పీకే ఫ్యాన్ మూవీ తీస్తే ఎలా ఉంటుందో చూడబోతున్నాం అంతే, ఇంకంతమించి ఏం చెప్పు. మాస్ ఉంటుందంటారా? సాహో ఎలా ఉంటుంది అంటే ఆయన యొక్క విజన్ వేరు కదా సుజిత్ది. ఆ విజన్ ఇందులో ఇంకా పీకే ఫ్యాన్ కాబట్టి ఆయన ఇంకా ఎలా పెడతాడో ఇంకా వెయిట్ చేస్తున్నాం. ఇంకా స్క్రీనింగ్ అవ్వలేదు, టికెట్ అడుగుతుంటేనే వాళ్ళు అందరూ రేట్ చెప్తున్నారు. బ్లాక్ అయినాయి, అందు గురించి వెయిట్ చేస్తున్నాం టికెట్ కోసం. పవన్ కళ్యాణ్ పాట పాడారు జపానీస్ లో, ఆ పాట ఎలా అనిపిస్తుంది? వషియో వషియో చూడాలి మేము, మొత్తం చూస్తే కానీ ఏం చెప్పలేం కదా. క్రేజ్ అయితే మామూలు లేదు. ఈరోజు ప్రీమియర్ ఉంటుంది, మామూలు ఉండదు. మా సీట్లో వేరేవాడు వచ్చి కూర్చుంటాడు ఇప్పుడు. అంటే ఏంటి మామూలుగా ఉండదు అంటే ఏంటి ఆ హడావుడి కానీ లేకపోతే ఎట్లుంటది? పీకే అంటేనే నిన్న మేము కాన్సర్ట్కి వెళ్ళాం, ఆయన వచ్చి మాట్లాడుతుంటేనే మేము ఊగిపోయాం. అవును, వర్షంలో కూడా వర్షంలో 5 hours నిలబడ్డాం మేము. జస్ట్ ఆయన స్క్రీన్ మీద కనబడితే చాలు బ్లాక్ బస్టర్ అవుతుంది మూవీ. అంతే అంటారా? అంతే పక్కాగా. ప్రీమియర్స్ కోసం వెయిటింగ్ అంటే మరికొద్ది అవర్స్లో స్టార్ట్ అవుతుంది. 9 o'clockకి స్టార్ట్ చేస్తున్నారు ప్రీమియర్స్. ఇంకా స్టార్ట్ అవ్వక ముందే ఇంత రచ్చ. స్టార్ట్ అవ్వకముందే ఇలా ఉంది. మేము స్టార్ట్ అయితే మీరు ఊహించుకోండి, ఒక రేంజ్లో ఉంటుంది. ఆయన ఎంట్రీ అవ్వంగానే ఇక థియేటర్లు తగలబడతాయి. ఫ్యాన్స్ అందరు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఏం చెప్తారు ఈసారి సినిమా ఎలా ఉండబోతుంది? ఓజీ బ్లాక్ బాస్టర్ ఉండబోతుందండి. చాలా వెయిటింగ్. ఇన్ని ఇయర్స్లో కళ్యాణ్ బాబుని ఎట్లా చూసుకున్నాం అంటే చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నాం అంతే. అంటే చాలా గ్యాప్ వచ్చింది, అంటే పొలిటికల్ పరంగా కూడా ఇటువంటి ఒక సినిమా పడక చాలా ఏళ్ళ గ్యాప్ వచ్చింది. ఇటువంటిది ఒక గబ్బర్ సింగ్ అనుకోవచ్చా, లేకపోతే ఇంకా ఎలా అనుకోవచ్చు? అంతగా మించి ఉంటుంది ఇది. గబ్బర్ సింగ్ కన్నా 10 రెట్లు. వి ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ అంతే. మొత్తం అంతా ఫ్యాన్స్ ఒక్కసారి ఆ సందడి వాతావరణం కూడా చూడొచ్చు. టికెట్లు కూడా దొరకట్లేదు. ఒక్కొక్క టికెట్లు కూడా 2,000, 5,000, 10,000కి కూడా అమ్ముతూ